ప్రజెంటేషన్ చేయడం, ఆ క్లాస్లో నేను వినాలి, నేను నా కోసం చెప్తాను అనేది మనసులో సో అది ఈ సంవత్సరం కాదు, 9th కూడా గమనించలేదు. వాడు నేను కూడా గమనించాను, చెప్పాడు ఏమన్నా చెప్పాడికి చెప్పింది ఇంకా అదే హాస్టల్ పోయాక చదువుకుని రమ్మాలి, వాడు ఖచ్చితంగా టాప్ ఉంటాడు. నేను ఆడాలా హోంవర్క్ చెప్పింది చెప్పినట్టుగా చేసుకున్నాను. క్లాస్లో మనసు పెట్టాలి కానీ క్లాస్లో మనసు పెట్టుకుంటాను అర్థమైనా, క్లాస్లో మనసు పెట్టి లేక నీలో నీకంటే సగం తెలుగులో వాళ్ళు చెప్పాలి. నిజాన్ని ఇంకా తెలుగులో సగం ఉన్నవాడు ఇక హాస్టల్ ఇబ్బంది కదా, ఏ ఇబ్బంది హాస్టల్ ఉంది కదా ఎందుకు ఏంటి ఒకటి హాస్టల్లో ఉండబుద్ధి కావాలి కదా, నేను చదువుకోవడం కోసం నేను వస్తాను, చదువుకోవడం కోసం వచ్చాను, క్లాస్ మనసు గట్టిగా స్థిరంగా చేసుకోవాలి. అసలు ఉండబుద్ధి కావాలి చిన్నప్పుడే మన అవసరం కదా, మన అవసరానికి రావాలి కదా. ఏం కాదు, హాస్టల్ నచ్చకుండా నచ్చినా అడ్జస్ట్ కావాలి. నీకోసమే కదా హాస్టల్ ఉండేది, నీకోసమే కదా. అది గట్టి అనుకోవాలి మనసులో, ఇది నేను ఇక్కడ ఉండేది నా కోసమే, నా చదువు కోసమే, నా భవిష్యత్తు కోసమే అనుకోవాలి. అట్లా అనుకున్నప్పుడు నీకు అరే నెక్స్ట్ పేరెంట్ మీటింగ్ వరకు నేను ఇక్కడనే ఉంటా, నేను ఇక్కడనే ఉంటా, అందరికైనా బాగా ఉంటా అనేది ఇవాళ అనుకో, ఖచ్చితంగా అనుకుంటుంది. నెక్స్ట్ పేరెంట్ మీటింగ్ వరకు వచ్చేసి మీ అమ్మాయి ఏం చెప్తారంటే ఆవిడ ఇక్కడే ఉంటారు, చదువుతాను అని చెప్పేటట్టు చేస్తాను నీ మనసులో అనుకో, అట్లా ప్రయత్నించు అంతే.